గ్రామంలో 8.20 కోట్లతో గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల హాస్టల్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సమావేశంలో శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ 240 మంది గిరిజన విద్యార్థులకు ఉపయోగకరంగా పాఠశాల వసతి భవంతి సర్వంగా సుందరంగా నిర్మించడం జరిగిందని అన్నారు. పల్నాడు వ్యాప్తంగా గిరిజన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 7 హాస్టల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 3500 మంది గిరిజనులకు ROFR పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు అందించే 20,000 ప్రోత్సాహకాలకు కూడా అందించబోతున్నట్లు తెలిపారు. నమస్కారం. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నర్సరావుపేటలో ఈరోజు ట్రైబల్ స్టూడెంట్స్కి సంబంధించి 240 మందికి సరిపడా స్కూలు హాస్టల్ వసతి మొత్తం కూడా ఏర్పాటు చేసి ఈరోజు స్కూల్ ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఇది ఒకటి. దీంతో పాటుగా మరొక 7 హాస్టల్స్ కూడా ఇప్పటికే ప్రపోజ్ చేయడం జరిగింది. మన పల్నాడులోనే ఓన్లీ ట్రైబల్స్కి సంబంధించి, ఓన్లీ గిరిజనులకు సంబంధించి వీటన్నిటికంటేతో పాటుగా కేవలం పల్నాడులోనే ఏదైతే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రైతులకు వస్తున్న 6,000 రూపాయలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి 14,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000 రూపాయలు ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా దాదాపుగా పల్నాడులోనే 3,500 మంది గిరిజనులకి ROFR పట్టాలు అనుసంధానం కాక ఇప్పుడు రాలేదు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి కూడా ఈ మొదటి విడతలోనే ఎప్పుడైతే అయిపోతా ఉన్నామో రైతులందరితో పాటుగా వారికి కూడా ROFR పట్టాలు అనుసంధానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ 3,500, రాష్ట్రం మొత్తం మీద కలిపి 1,20,000 మంది గిరిజనులకి ROFR పట్టాలు కొత్తగా ఇచ్చి వారందరికీ కూడా 20,000 రూపాయలు ఈ సంవత్సరం నుంచి ఇవ్వబోతాం. ఇది ముఖ్యమైన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు సార్. దాని మీద ముందుగా కంగ్రాట్స్ అండి మీడియా తరఫున. ధన్యవాదాలు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలిసిందే ఎంత ప్రధాన పాత్ర పోషిస్తూ ఉందో రైస్ ప్రొక్యూర్ చేయడంలో కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ అంతా కూడా. అయితే మీరు అందరూ చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో మీరు ఏదైతే రేషన్ షాపుల ద్వారా మనం మార్చడం జరిగింది. మార్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా సవ్యంగానే సక్రమంగానే శుభ్రంగా వెళ్తూ ఉంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారి వైపు నుంచి ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా కొద్ది గొప్ప అటు ఇటు రేషన్ అటు ఇటు అవుతా ఉంది. వాటిని కూడా ఎలా అరికట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. వాటి గురించి కూడా సమగ్రంగా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక పథకంతో ముందుకు వస్తారు. థ్యాంక్ యూ.